కొంతమంది అట్లాగే చేస్తారు ప్రార్థన. ప్రభువా నాయన అడగాలనుకుంటున్నాను కానీ సరే వద్దులే. వాక్యం అంటుంది నీ నోరు బాగా తెరు. ఆమేన్, హల్లెలూయా. ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఆ జీవము కలిగిన దేవుని తోడుగా చెప్తున్నాను, ఈ సంవత్సరాలలో మంచైనా వర్షమైనా పాడదంతే. ఎడ చెప్తున్నావు? నేను నిలిచిన స్థలం అలాంటిది. నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నానో ఆ జీవము కలిగిన దేవుని తోడు చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పలుకో, నీ నోరు తెరిచి పలుకో మాటనే. బోయాజు పొలములో ఉన్న పనివాడిని చూసేనే వాళ్ళంట, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించుగాక. పలుకో మాటనే. నీ నోట పలికిన మాట నా దేవుడు నెరవేరుస్తాడంతే. నీ నోట వచ్చిన మాట నా దేవుడు ముద్ర వేస్తాడంతే. నీ నోట వచ్చిన ప్రతి మాటని నా దేవుడు నెరవేర్చు కార్యం చేస్తాడు. పలుకు ధారాళంగా మాటని. బోయాజు తన పొలములో వాళ్ళని చూసి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించుగాక. మరి ఆ పొలంలో ఉన్న వాళ్ళు ఆశీర్వదించబడ్డారా, శపింపబడ్డారా? మరి నీ బిడ్డలను ఆశీర్వదించు ఎందుకని? నీ బిడ్డలను ఆశీర్వదించు ఎందుకని?